డైలీ టేస్ట్ ది డైలీ. ఇక హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు యాడ్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. స్వల్ప గాయాలు అయినట్లు ఎన్టీఆర్ టీం పేర్కొంది. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు యాడ్ షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. స్వల్ప గాయాలు అయినట్లు ఎన్టీఆర్ టీం పేర్కొంది. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, జూనియర్ ఎన్టీఆర్ కి భారీగా గాయాలైనటువంటి వస్తున్నటువంటి వార్తల్లో కాకపోతే ఇవాళ జరిగినటువంటి ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేశాడు. నిన్న ఇవాళ జరిగినటువంటి షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆ యాడ్ షూట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే చిన్నగా తనకి ఫ్రాక్చర్ కూడా కాలేదు. కొన్ని బయట సోషల్ మీడియాలో కూడా చాలా పుకార్లు వస్తున్నాయి భారీగా గాయాలంటే. అయితే తను చిన్న యాడ్ ఫిలిం లో చిన్నగా జరిగినటువంటి గాయమే తప్ప అందులో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీం అయితే తెలుస్తుంది. అభిమానులకు ఎవ్వరు ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా తెలుసు. అయితే దీనిపై మరిన్ని వివరాలు కూడా రావాల్సింది. ప్రస్తుతానికి మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఆయనకి భారీగా గాయాలు అయ్యాయంటూ వస్తున్నటువంటి వార్తలు ఎలాంటి నిజం లేదని మనం క్లియర్ గా చెప్పొచ్చు. సందీప్, కేవలం చిన్న యాడ్ ఫిలిం షూటింగ్ లో నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి ఒక యాడ్ ఫిలిం షూటింగ్ లో తను షూటింగ్ స్పాట్ లో చిన్నగా గాయాలైనాయి. గాయాలు కూడా అది కొద్దిపాటి, అంటే దానికి రెస్ట్ కూడా విశ్రాంతి కూడా అవసరం లేదు అంటూ కూడా చెప్తున్నారు. కేవలం 1-2 రోజుల్లో తగ్గుతుంది. కానీ అభిమానులకు మాత్రం బయట ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయటకు మాత్రం సోషల్ మీడియాలో అభిమానులకు కూడా భారీగా గాయాలైనట్టు వస్తున్నటువంటి పుకార్లు ఎవరు నమ్మొద్దంటూ కూడా చెప్తున్నారు. సందీప్, ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా మీద కూడా అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రీసెంట్ గా దేవర సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమా ఇది కాబట్టి సినిమా పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సందీప్, అంటే ప్రస్తుతం జూనియర్ అంటే ఎక్కడ ఉన్నాడు? అంటే హాస్పిటల్ ఉన్నాడా, ఇక్కడ డిశ్చార్జ్ చేశారా? ప్రస్తుతానికి తనకి హాస్పిటల్ కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న గాయాలు మాత్రమే అయినాయి. అది రెస్ట్ తీసుకుంటే 1-2 రోజులు రెస్ట్ తీసుకునే అవసరమే ఉంది. సో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం. బయట సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ అయితే ఎవరు నమ్మొద్దంటూ కూడా చెప్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.